కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. కేంద్రం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ కార్మికులను కట్టు బానిసలను చేసే కుట్రలు చేస్తుందని జేఏసీ నాయకులు ఆరోపించారు. కార్మికుల హక్కులను కాలరాసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు అన్ని కలెక్టర్ ఆఫీసు ముందు అన్ని ఇండస్ట్రీల జనరల్ మేనేజర్ ఆఫీసు ముందు పెద్ద మొత్తంలో ధర్నాలు జరుగుతున్నాయి. కొన్ని కోట్ల మంది అలా నిత్యం తెలియజేస్తా ఉన్నారు. 21వ తారీఖు నాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం 29 జీవోలు రద్దు చేసి 4 కోట్లు చేసిన దానికి వ్యతిరేకంగా దీని అమలు అడ్డుకోవాలని చెప్పి ఇలా కార్మిక సంఘాలు ముక్త కంఠంతో ఇలా రోడ్ల మీదకి వచ్చినాయి. 29 చట్టాలంటే కార్మికుల హక్కులు, వాటిని కాలరాసి 4 కోళ్లుగా విభజించి మరి ఏదైతే వీళ్లకు కనీసం మాట్లాడేటువంటి హక్కు గాని ఉద్యోగాలు కాదు, ఉద్యోగ భద్రత కూడా లేనటువంటి పరిస్థితిలో భాగంగా కూడా ఇలా మన మీద కంఠం మీద కత్తి పెట్టింది.